నమస్తే నమస్తే అన్న. ఏం పేరన్నా? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అన్న. ఎక్కడ ఉండేది? ఎక్కడ? చింతల్. ఇదే చింతల్ అంతా ఒకటి. మండల్ అయితే అదే. సో ఎట్లా ఉందన్న మరి మీ ఏరియాలో చూసుకుంటే ప్రధానంగా సమస్యలు కావచ్చు డెవలప్మెంట్ విషయంలో? వాటర్ ప్రాబ్లం ఉంది ఒకటి. రెండోది డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, అస్సలు బాగాలేదు. వర్షాకాలం వస్తే ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోతాయి. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే అంటే నిర్లక్ష్యమా ఎట్లా? అంటే రోడ్ సరిగ్గా ఉంటే వాటర్ పోతాయి అన్న. రోడ్డు డ్రైనేజ్ ఒకటికొకటి ఇదాని లింక్ ఉంటుంది కదా. కరెక్ట్ రోడ్ బాగుంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటే వెళ్ళిపోతుంది. కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసేలా మరి ఇట్లా ఉంది పరిస్థితి, దీనికి ఏదైనా ఆల్టర్నేట్గా చేయాలని? లేదా కొంతమంది చేసారు, మేమైతే పర్టికులర్గా చేయలేదు. మా కాలనీలో ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన ఏం చేసారనే మాకు తెలియదు. అంటే ఇప్పుడు గతంలో కూడా చాలా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి హైదరాబాద్ పేరిట. సో ఎట్లా ఉంటుంది మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది మీ ఏరియాలో? అన్న మేము ఓట్లేసే మట్టుకే మా పని అన్న. తర్వాత ఎవరు పని చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఇప్పుడు కాదు, గత 50 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ఇప్పటిది కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే లెక్క అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ప్రజలకు చేసింది ఎవరు లేరు ఇప్పటిదాకా. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎట్లా ఉంటుంది పనితీరు కావచ్చు? లోకల్ ఎమ్మెల్యే ఓకే అన్న. పనితీరు అంటే ఇక చెప్పినది ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని అయితే ఎవరు పట్టించుకునేట్టు లేరు. రూలింగ్ పార్టీ కాదు కదా. అంటే మరి ఇంత ముందు అధికారం ఉన్నప్పుడు ఎట్లా పనితీరు ఎట్లా ఉంటుంది? అంతే అన్న, ఎప్పుడైనా అంతే. సో అంటే ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇప్పుడు కొత్తగా కవిత పార్టీ వస్తుంది, మళ్ళీ జనసేన కూడా వస్తుంది అంటే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్. సో ఎట్లా ఉండొచ్చు మరి ఈసారి ఎలక్షన్స్ పోటీ విధంగా? కాంగ్రెసే అన్న. కాంగ్రెస్ వస్తేనే, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉంటేనే మనకి ఏదైనా పనులు అయ్యే అవకాశాలు ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చినట్టు ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళు పని చేయనియరు. ఎట్లనో అది అబ్జెక్షన్. పనులు చేసుకోవాలంటే అధికార పార్టీ ఉంటేనే అవ్వచ్చు అన్నది మా ఉద్దేశం. వేరే పార్టీ ఉంటే వీళ్ళు చేయనియరు. అధికారం రూలింగ్ పార్టీ ఎందుకు చేయనిస్తారు? వాళ్ళు చేయనియరు. శాంక్షన్ చేయాలి కదా ఏదున్నా అది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సో దాదాపుగా 3 సంవత్సరాలు అవ్వస్తుంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా చూసుకుంటే? డిస్ట్రక్షన్ తప్ప నాకు అక్కడ కన్స్ట్రక్షన్ కనిపించలే అన్న, వాస్తవం చెప్పాలంటే. అది అంతే, సింపుల్. అంటే పథకాల విషయంలో ఎట్లుందన్నారు? ప్రధానంగా 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు, ప్రజాపాలన అంటా ఉన్నారు. ఒక లేడీస్కి తప్ప మీతో ఏం కనిపించలే అన్నాడా? అంతే. కానీ అన్ని పథకాలు అమలు చేసినాం, మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. రాబోయే కాలం చెప్తా అన్న ముఖ్యమంత్రి ఎవరన్నది. కొన్ని చేసిర్రు, రేషన్ కార్డు చేసిండు. రేషన్ కార్డు అయితే బాగా చేసిర్రు, బియ్యం అయితే కరెక్ట్గా ఇస్తున్నారు. ఇక ఇల్లదైతే ఇప్పటిదాకా ఏమి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలే. వాస్తవం చెప్పాలంటే ఆడ పైరవీలు నడుస్తున్నాయని కూడా ఇన్ఫర్మేషన్ అవుతుంది, కానీ మనం ఎప్పుడు చేసింది లేదు, చూసింది లేదు. ఒక ఓటర్గా ఇంతకుముందు కేసీఆర్కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి పాలన పరంగా ఎట్లా అనిపిస్తుంది కంపారిజన్? చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అప్పుడు బాగుండేది, ఇప్పుడే బాగుంది అనుకోవచ్చు. ఇప్పుడే బాగుంది, అంతే. సూపర్. ఓకే. సో అంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు చెప్పినా కదన్నా, కాలమే నిర్ణయించాలి. అది ఈ 2 ఇయర్స్లో ఈయన ఏం చేస్తాడు అనేది ఉంటుంది, అంతే. రైట్.